హలో అండి, అందరికీ హాయ్. సింపుల్గా నేనైతే ముల్లంగి సాంబార్ చేస్తున్నానండి. ముల్లంగి అంటే నార్మల్గా ఈ సీజన్లో ముల్లంగి ఎక్కువ వస్తాయి కాబట్టి ఇంకా నాకు మార్కెట్లో కనిపించాయి, ముల్లంగి తీసుకొచ్చాను. హెల్త్ కూడా చాలా మంచిది ముల్లంగి. సో అందుకోసం అనేసి ఫస్ట్ పప్పు కుక్కర్లో వేసి పప్పును ఉడకపెట్టేస్తున్నానండి. ముల్లంగి కోసం పప్పు కుక్కర్లో ఉడుకుతుంది కదా, ఇంకా ఆ మధ్యలో ముల్లంగి కోసం నేను చింతపండు నానవేస్తున్నాను. సో ఆనియన్స్, ముల్లంగి, టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టేశాను. నేను కట్ చేసుకునే లోపు పప్పు అయితే ఉడికిపోయింది. సో పప్పు కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. పప్పు అయితే మెత్తగా ఉడికింది. సో ఇంకా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను కదా, ఇంకా పప్పు రుబ్బి పక్కన కుక్కర్లో అలానే పెట్టేశాను. మళ్ళీ బొగాండి పెట్టుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు అయితే వేస్తున్నానండి. ఆవాలు వేసాను సరిపడినంత జీలకర్ర కూడా వేసేసి ఒక 2 మినిట్స్ అలా అవి మొత్తము వేగేలోపు ఇంకా అందులోనికి కొంచెం ఇంగువ, అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసేసి మొత్తాన్ని ఒక 3 మినిట్స్ అలా మొత్తాన్ని ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా పోపు మొత్తం ఫ్రై అయిపోయింది. అందులోనికి ఇంకా ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. ఆనియన్స్ కూడా వేసేసాను. పచ్చిమిర్చి ఆనియన్స్ వేగడానికి ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. ఇంకా సరిపడినంత ఉప్పు కూడా వేసేసి సో 2 టమాటాలు కట్ చేసుకొని పెట్టేసుకున్నాను కదండి పక్కన, అది అందులోనికి వేసేస్తున్నాను. ఇంకా లాస్ట్కు ముల్లంగి కట్ చేసి ముల్లంగి కూడా వేసేసాను. ఇంకా ఇవన్నీ ఫ్రై కావడానికి అయితే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా టైం పడుతుంది. లో ఫ్లేమ్లో పెడితే 15 మినిట్స్ పడుతుంది, మీడియం ఫ్లేమ్లో పెడితే ఇంకా 10 మినిట్స్ అలా టైం పడుతుంది. ఇంకా మూత మూసేసి ఇంకా మళ్ళీ వేగాలి అనేసి తీసి మళ్ళీ ఓపెన్ చేసి కలుపుతున్నాను, లేకపోతే మాడిపోతుంది అనేసి ఒక 2 మినిట్స్కి 3 మినిట్స్కి ఓపెన్ చేసి మొత్తాన్ని కలుపుతున్నాను. సో ముల్లంగి సాంబార్కి ఇందులో సాంబార్ పౌడర్ కూడా వేస్తారు, కానీ నాకు ఈ ముల్లంగి టేస్ట్ రావాలి అనేసి నేనైతే ఓన్లీ పప్పుచారుతోనే వేసాను. సాంబార్ పొడి వేయలేదు. మీకు కావాలొస్తే సాంబార్ పొడి కూడా టేస్ట్ కోసం వేసుకోవచ్చు, కానీ నాకు ఈ టేస్ట్ ముల్లంగిదే రావాలనేసి నేను సాంబార్ పొడి వేయలేదు. ఇంకా ఆల్మోస్ట్ అవన్నీ మగ్గిపోయాయి. అందులోనికి రుబ్బి పక్కన పెట్టుకున్న పప్పు మొత్తాన్ని వేసేసి ఇంకా చింతపండు పులుపు మొత్తం పిండి అందులో వేస్తున్నాను సరిపడినంత. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం చారు అయితే రెడీ అయిపోతుంది, ముల్లంగి సాంబార్ లాగా. ఇంకా ఇందులో టేస్ట్ చూసానండి. సో పచ్చిమిర్చి కారం లేవు, అందుకనేసి నేను మీదికెళ్ళి మళ్ళీ ఒక సరిపడినంత కారం అయితే వేసాను. సో కారం వేసి ఇంకొక 10 మినిట్స్ అలా మసల పెట్టేశాను. సో ఇంకా లాస్ట్కు మాత్రము పుదీనా వేసాను టేస్ట్ కోసం అనేసి. ఇంకా ఆల్మోస్ట్ మసిలిపోయింది. నా స్టైల్ సింపుల్ సాంబార్ రెడీ.